హలో! ఈ సెషన్‌కు స్వాగతం. ఈరోజు మనం సురక్షితంగా డిసెంబ్లింగ్ వోల్టేజ్ స్టెబిలైజర్ యూనిట్‌పై దశలవారీ సూచనల ద్వారా మిమ్మల్ని తీసుకువెళ్తాం. ఈ ముఖ్యమైన ఎలక్ట్రికల్ కాంపోనెంట్ యొక్క అంతర్గత పనితీరును గురించి చూద్దాం. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వోల్టేజ్ స్టెబిలైజర్ను విడదీయడం, వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క సెక్షన్లను గుర్తించడం మరియు వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క వివిధ సెక్షన్ల యొక్క ప్రధాన కాంపోనెంట్లను గుర్తించడం. ముందుగా వోల్టేజ్ స్టెబిలైజర్ అంటే ఏంటో చూద్దాం. వోల్టేజ్ స్టెబిలైజర్ అనేది స్థిరమైన వోల్టేజ్ అవుట్పుట్ను నిర్ధారించడానికి విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే పరికరం. విద్యుత్ సరఫరాలో హానికరమైన హెచ్చుతగ్గులకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కోసం ఇది తప్పనిసరిగా ఒక ప్రొటెక్టర్ లాంటిది. వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క భాగాలు. వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క ప్రధాన భాగాలు: ట్రాన్స్ఫార్మర్, సర్క్యూట్ బోర్డ్, రిలే, ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ చిప్స్, ఇన్పుట్ మరియు అవుట్పుట్ టెర్మినల్స్. ఇప్పుడు ప్రతి భాగాన్ని వివరంగా చూద్దాం. ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క గుండె లాంటిది. ఇది ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్లను కలిగి ఉంటుంది. ఇది కావలసిన అవుట్పుట్ స్థాయిని సరిపోల్చటం కోసం ఇన్కమింగ్ వోల్టేజ్ని పైకి కిందకి చేస్తూ ఉంటుంది. ట్రాన్సిస్టర్స్. వోల్టేజ్ స్టెబిలైజర్లోని ట్రాన్సిస్టర్లు వోల్టేజ్ రెగ్యులేషన్ మరియు స్విచ్చింగ్ వంటి క్లిష్టమైన విధులను అందిస్తాయి. ఖచ్చితమైన కంట్రోల్ ఓవర్ అవుట్పుట్ వోల్టేజ్ లెవెల్స్ మరియు పవర్ ఫ్లో యొక్క సమర్థవంతమైన నిర్వహణను ఎనేబుల్ చేస్తాయి. సర్క్యూట్ బోర్డ్. సర్క్యూట్ బోర్డ్ అనేది వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క మెదడు. ఇది స్టెబిలైజర్ యొక్క ఆపరేషన్ నియంత్రించే వివిధ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లను కలిగి ఉంది. ఇది కింది భాగాలను కలిగి ఉంటుంది: కంట్రోలర్ యూనిట్, సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్ మరియు డ్రైవర్ సర్క్యూట్. రిలే. రిలేలు ట్రాన్స్ఫార్మర్లోని కరెంట్ ప్రవాహాన్ని నియంత్రించే విద్యుదయస్కాంత స్విచ్లు. అవి ఆటోమేటిక్ స్విచ్ల వలె పనిచేస్తాయి. సర్క్యూట్ బోర్డులోని డ్రైవర్ సర్క్యూట్ నుండి సిగ్నల్స్ ద్వారా సక్రియం చేయబడతాయి. ఇంటిగ్రేటెడ్ చిప్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు ఐసీలు సాధారణంగా చిప్స్ అని పిలుస్తారు. వోల్టేజ్ లెవెల్స్ నియంత్రించడానికి మరియు స్థిరీకరించడానికి వోల్టేజ్ స్టెబిలైజర్లో ఉపయోగిస్తారు. ఈ చిప్లు సాధారణంగా స్టెబిలైజర్లోని కంట్రోల్ సర్క్యూట్లో భాగంగా ఉంటాయి. వోల్టేజ్ రెగ్యులేటర్. వోల్టేజ్ స్టెబిలైజర్ అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఖచ్చితమైన నియంత్రణను నియంత్రించడానికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఐసీలు లేదా వివిక్త వోల్టేజ్ రెగ్యులేటర్ల వంటి అంకితమైన వోల్టేజ్ రెగ్యులేటర్ భాగాలను కలిగి ఉండవచ్చు. ఇన్పుట్ మరియు అవుట్పుట్ టెర్మినల్స్. ఈ టెర్మినల్స్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ పవర్ సప్లై లైన్లకు కనెక్షన్ పాయింట్లను అందిస్తాయి. అలాగే స్టెబిలైజర్ను ప్రొటెక్టింగ్ చేసే లోడ్ లేదా పరికరాలకు కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. వోల్టేజ్ స్టెబిలైజర్ను డిస్మెంటల్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్ని ఇప్పుడు చూద్దాం. మాకు ఈ క్రింది టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ అవసరం: ట్రైనీ టూల్ కిట్ 1 జత, ప్రోబ్స్తో DMM 1, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో 500 VA వోల్టేజ్ స్టెబిలైజర్ ఆటోమేటిక్ రకం 1. ఇప్పుడు దాని ప్రధాన కాంపోనెంట్లను కనుగొనడానికి స్టెబిలైజర్ను డిస్మెంటల్ చేసే విధానానికి వెళ్దాం. అవసరమైన అన్ని టూల్స్ మరియు ఎక్విప్మెంట్లు అసెంబ్లింగ్ చేయడం ద్వారా మనం ప్రారంభించవచ్చు. వాటిని వర్క్ బెంచ్లో నిదానంగా చక్కగా ఉంచండి. భద్రతా చిట్కా: గీతలు పడకుండా ఉండేందుకు స్టెబిలైజర్ను రఫ్ సర్ఫేస్పై ఉంచవద్దు. స్టెబిలైజర్ ఎలక్ట్రిసిటీ పవర్ స్టోర్కి కనెక్ట్ చేయబడిందని తనిఖీ చేయండి. ఇప్పుడు దాని స్పెసిఫికేషన్లు, ఇండికేషన్లు, ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఎంపికల కోసం స్టెబిలైజర్ను గమనించండి. ఇప్పుడు స్టెబిలైజర్ యొక్క డిస్మాంట్లింగ్ ప్రక్రియకు వెళ్దాం. దానికోసం మొదట టాప్ కవర్ను తీసివేయడానికి స్క్రూలు గుర్తించండి. 2 రకాల స్క్రూలు ఉంటాయి: షార్ట్ స్క్రూలు లేదా ఫ్లాట్ హెడ్ స్క్రూలు. ఇప్పుడు కుడి స్క్రూడ్రైవర్ను ఉపయోగించడం ద్వారా యాంటీ క్లాక్వైజ్ దిశలో స్క్రూలను వదులు చేయండి. మొదట 2 థ్రెడ్లను విప్పి ఆపై స్క్రూలను తొలగించండి.
ఇప్పుడు పై కవర్ను సున్నితంగా సెపరేట్ చేయండి. సురక్షిత చిట్కా: కొన్నిసార్లు కొన్ని లాక్లు ఉండవచ్చు, కాబట్టి బలవంతంగా తీసివేయవద్దు. ఇప్పుడు వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క అన్ని ముఖ్యమైన కాంపోనెంట్లను గుర్తించండి. మొదట మనము స్టెబిలైజర్ లోపల ట్రాన్స్ఫార్మర్ను కనుగొంటాము. ఇది ఒక ప్రముఖమైన స్థూలమైన కాంపోనెంట్, సాధారణంగా సెంటర్ వద్ద లేదా స్టెబిలైజర్ యొక్క ఒక చివర ఉంచబడుతుంది. బహుళ వైర్ వైండింగులతో పెద్ద దీర్ఘచతురస్రాకార లేదా స్తూపాకార నిర్మాణం కోసం చూడండి. మీరు చూడగలిగినట్లుగా ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ మరియు సెకండరీ అనే 2 వైండింగ్లు ఉంటాయి. తర్వాత మనం పీసీబీ సర్క్యూట్ బోర్డును కనుగొంటాము. ఇది తరచుగా ట్రాన్స్ఫార్మర్కు సమీపంలో ఉంటుంది మరియు స్క్రూలు లేదా క్లిప్పులతో చట్రానికి భద్రపరచబడి ఉండవచ్చు. పీసీబీ రిలేలు, ట్రాన్సిస్టర్లు, డయోడ్లు మరియు ఫ్యూజులు వంటి వివిధ ఎలక్ట్రానిక్ భాగాలను కలిగి ఉంటుంది. స్టెబిలైజర్లో ఉన్న ఏవైనా రిలేలను గుర్తించండి. రిలేలు మరియు స్విచ్లు సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ మరియు సర్క్యూట్ బోర్డ్ సమీపంలో ఉంటాయి. ఇక్కడ ఇవి విద్యుత్ ప్రవాహాన్ని సులభంగా నియంత్రించగలవు మరియు వివిధ కార్యాచరణ స్థితులను నిర్వహించగలవు. ఇవి సాధారణంగా చిన్నవి, రెక్టాంగులర్ బాక్సులు, వాటికి అనుసంధానించబడిన వైర్లు. వోల్టేజ్ రెగ్యులేటర్ కాంపోనెంట్స్ కోసం చూడండి. వీటిలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఐసీలు లేదా ట్రాన్సిస్టర్లు లేదా వోల్టేజ్ రెగ్యులేటర్ల వంటి వివిధ భాగాలు ఉండవచ్చు. తర్వాత మనం డయోడ్లను గుర్తిస్తాము. స్టెబిలైజర్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ విభాగాల సమీపంలో డయోడ్లను తరచుగా కనుగొనవచ్చు. క్యాథోడ్ వైపు సూచించే స్ట్రిప్తో చిన్న, సాధారణంగా సిలిండ్రికల్ కాంపోనెంట్స్ కోసం చూడండి. ఇప్పుడు జెనర్ డయోడ్ని గుర్తించండి. జెనర్ డయోడ్లు సాధారణంగా వోల్టేజ్ రెగ్యులేషన్ విభాగానికి సమీపంలో ఇన్పుట్ లేదా అవుట్పుట్ విభాగాలకు దగ్గరగా ఉంటాయి. క్యాథోడ్ సైడ్ సూచించే గీతతో చిన్న స్తూపాకార భాగాల కోసం చూడండి. తరచుగా ZD లేదా Zతో మార్క్ చేయబడి బ్రేక్డౌన్ వోల్టేజ్ను సూచించే సంఖ్యా విలువను కలిగి ఉంటుంది. తర్వాత మనం కెపాసిటర్లను గుర్తిస్తాము. కెపాసిటర్లు సాధారణంగా ఇన్పుట్ మరియు అవుట్పుట్ విభాగాల దగ్గర కనిపిస్తాయి. కెపాసిటెన్స్ మరియు వోల్టేజ్ రేటింగ్లను సూచించే గుర్తులతో అవి చిన్న సిలిండ్రికల్ లేదా రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా కనిపిస్తాయి. రెసిస్టర్స్ స్టెబిలైజర్ యొక్క కొన్ని భాగాల ద్వారా ప్రవహించే కరెంట్ను పరిమితం చేయడానికి రెసిస్టర్లు ఉపయోగించబడతాయి. వోల్టేజ్ కంట్రోలర్ సర్క్యూట్లో ఫీడ్బ్యాక్ నెట్వర్క్ల్లో రెసిస్టర్లు అంతర్భాగాలు. వాటి కార్యాచరణ యాంప్లిఫైయర్లు లేదా ఇతర నియంత్రణ సర్క్యూట్ల లాభం మరియు స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల ఐసీలు సాధారణంగా చిప్స్ అని పిలుస్తారు. వోల్టేజ్ స్థాయిలను నియంత్రించడానికి మరియు స్థిరీకరించడానికి వోల్టేజ్ స్టెబిలైజర్లలో ఉపయోగిస్తారు. ఈ చిప్లు సాధారణంగా స్టెబిలైజర్లోని కంట్రోలర్ సర్క్యూట్లో భాగంగా ఉంటాయి. తర్వాత మనము సూచికలను కనుగొంటాము. వోల్టేజ్ స్టెబిలైజర్లోని సూచికలు సాధారణంగా ముందు ప్యానెల్ లేదా నియంత్రణ విభాగంలో ఉంటాయి. అవి పవర్, ఇన్పుట్ లేదా అవుట్పుట్ వోల్టేజ్ల స్థాయిలు మరియు ఓవర్లోడ్ పరిస్థితుల వంటి స్టెబిలైజర్ స్థితిపై దృశ్యమాన అభిప్రాయాన్ని అందిస్తాయి. తర్వాత మనము అవుట్పుట్ సాకెట్ టెర్మినల్ను గుర్తిస్తాము. ఇక్కడే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్థిరీకరించబడిన శక్తిని స్వీకరించడానికి కనెక్ట్ చేయబడతాయి. ఇది సాధారణంగా మల్టిపుల్ సాకెట్ సెట్ లేదా ఒకే అవుట్లెట్ సెట్లలో ఉంటాయి. చివరగా ఇండికేటర్ లైట్లు, నాబ్లు లేదా స్విచ్ల కోసం స్టెబిలైజర్ యొక్క బాహ్య మరియు లోపలి భాగాన్ని గమనించండి. ఈ భాగాలు వినియోగదారులకు స్టెబిలైజర్ స్థితి గురించి సమాచారాన్ని అందిస్తాయి మరియు ముందు ప్యానెల్లో ఉండవచ్చు లేదా పీసీబీలో విలీనం చేయబడి ఉండవచ్చు. అన్ని భాగాలను గుర్తించిన తర్వాత స్టెబిలైజర్ యొక్క టాప్ కవర్ను జాగ్రత్తగా భర్తీ చేయండి మరియు స్క్రూలను ఉపయోగించి దాన్ని భద్రపరచండి. అన్ని భాగాలు సరిగ్గా సమలేఖనం చేయబడిందని నిర్ధారించుకోండి మరియు స్క్రూలను బిగించే ముందు వైర్లు లేదా కేబుల్లు పించ్ చేయబడవు.
ఇది మనల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ఈ సెషన్లో మనం వీటిని నేర్చుకున్నాం. 1. ఒక వోల్టేజ్ స్టెబిలైజర్ను డిస్మెంటల్ చేయటం, వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క సెకన్లను గుర్తించటం, వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క వివిధ సెక్షన్ల యొక్క ప్రధాన కాంపోనెంట్లను గుర్తించటం. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దామా మరి?